ఫౌండేషన్ చైర్మన్ గారైన కిషోర్ గారికి, ఐసీఎఫ్ సలహాదారుడైన చల్లా కిషోర్ గారికి, మన డైరెక్టర్ వన్నెల స్వామి గారికి, గ్రామ స్వరాజ్య సంస్థ డైరెక్టర్ గారైన శ్రీనివాస్ గారికి, మన ఎంపీపీ గారైన సాయిలీల గారికి, మన ఏపీఎం గారికి, మండలం మన రామ్మూర్తి నాయుడు గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా సర్పంచ్ గంగమ్మ గారికి, ఎంపీటీసీ శ్రీనివాస గారికి, పాలనమ్మ గారికి, మన సింగమిండి అధ్యక్షులైన ముత్యాల గారికి, ఇంకా వేదికడానికి వచ్చిన అధికారులకు అనధికారులకు, ఇక్కడికి విచ్చేసిన మా మహిళా సోదరిమణులకు, మన సరస్వతమ్మ గారికి, అదేవిధంగా ట్రైనింగ్ పిల్లలకు అందరికీ, మా మహిళా సోదరిమణులకు, మా సోదరులకు, పత్రికా విలేకరులకు, పోలీసు సోదరులకు అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా మంచి ప్రోగ్రాం ఇక్కడ అరేంజ్ చేసిన దానికి మన కిషోర్ గారికి, శ్రీనివాస గారికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఒక్కసారి మీరు అందరూ కృతజ్ఞతలు కూడా తెలియజేయాలని కూడా నేను కోరుకుంటున్నాం. మంచి సంస్థ నుంచి ఈరోజు మన కుటుంబ విషయంలో 50% మనకు అందజేసినందుకు ప్రత్యేకంగా మరొకసారి మా రాప్తాడు నియోజకవర్గం మా మహిళలందరూ తరఫున కూడా నాతో తరఫున కృతజ్ఞతలు మరొకసారి డైరెక్టర్ గారికి, చైర్మన్ గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు అంటే మొన్ననే కళ్యాణదుర్గ గారి ఉరవకొండలో జరిగినప్పుడు బాలాజీ దృష్టి కూడా తీసుకుపోవడం, ఆయన తెలుసుకున్న తర్వాత సరస్వతి గారిని పిలిపించి ఇంకా కొంతమంది కూడా పిలిపించి ఆయన మాట్లాడి ఫస్ట్ ఆత్మకూరు మండలం కూడా ఎక్కువ నాకు తెలిసి 1000కి పైనే అక్కడ మిషన్లు కూడా తీసుకున్నారు, అక్కడ ఇస్తున్నారు. మన మండలం 1850 దాకా ఆత్మకూరు మండలంలో కూడా తీసుకున్నారు. అక్కడ ఇచ్చిన తర్వాత మన మండలంలో ఒకసారి ఆలోచన ఏమంటే ఏపీఎంతో కూడా మాట్లాడి, ఏపీఎంని సరస్వతి గారిని కూడా కూర్చోబెట్టి మాట్లాడి, మహిళా సంఘాలతో ఎవరికి ప్రెజర్ లేదు. ఇప్పుడు కొత్త మిషన్ మనం బయట కొనాలంటే, ఇలాంటి మిషన్ కొనాలంటే దాదాపు మనకి దాదాపు 20,000 రూపాయలు పైన పడుతుంది. కానీ ఈరోజు మనకి 6,000 రూపాయలు కట్టినంత మంచి మిషన్ మనకి ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళతో కూడా సంఘాలను కూర్చోబెట్టి మాట్లాడమంటే మన ఏపీఎం గారు కూడా చొరవ తీసుకొని మాట్లాడిన తర్వాతే చాలా మంది గ్రూప్ లో ఉండే సభ్యులు కూడా ముందుకు వచ్చి దాదాపు 439 మంది ముందుకు వచ్చారు. వీరే కాకుండా ఇంకా చాలా మంది మన మండలంలో ఉన్నారు. మీరు కూడా దృష్టి పెట్టి కుటుంబిషులు కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా కూడా కోరుకుంటున్నాం. ఇంతకుముందు చాలా మంది మా మహిళా సోదరులు మాట్లాడినారు, కుటుంబిషుల వల్ల ఏంటి లాభం, ఏంటి లాస్ అని. మన మహిళల పనులు అయిపోయినానే ఊరికే కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకుంటూ గొడవ పెట్టుకుంటాం. ఆ విధంగా కాకోకుండా గోడ కింద అక్కడ కూర్చోకోకుండా మనం ఎక్కువ కష్టపడే వాళ్ళు మన మహిళలు. దాంతో పాటు కుటుంబిషులు కూడా మనం ఉంటే కనీసం మన ఇంట్లో మన బ్లౌజ్ అయినా మనం కుట్టుకుంటాం. మీ భర్తలకు కానీ మీ పిల్లలకు కానీ బట్టలు కూడా కుట్టే వాళ్ళు కూడా మీరు అవుతారు. బయట కుట్టేదానికి ఇబ్బందికరంగా ఉన్నా మన ఇంట్లో మన పిల్లలకైనా కుట్టుకునేదానికి మంచి అవకాశం కూడా ఉంటుంది. ఇంతకుముందు ఏదైనా చినిగిపోతే కుట్టించుకొని కట్టుకునేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో చినిగిపోతేనే పక్కన పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ రకంగా కాకుండా మంచి బట్టలే మనం కుట్టించుకొని కుట్టుకుంటే కూడా అది మనకు కూడా ఉపయోగం అని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. మన కాళ్ళ మీద కూడా మనం నిలబడచ్చు. మన మహిళలు కూడా చాలా మంది అన్నారు, ఈ కుట్ట మిషన్ వల్ల ఒక సంవత్సరానికి ఒక నెలకు ఒక రోజుకి వచ్చి 1000 రూపాయలు మనం సంపాదిస్తామన్నా, మనం బయట కరువు పనికి పోయినా, వేరే పని కూలి పనికి పోయినా మధ్యాహ్నం నుంచి 2 గంటల నుంచి మాకు ఖాళీగా ఉంటాయి. కాబట్టి కనీసం మినిమం పని చేసుకుంటే రోజుకి వచ్చి 200 రూపాయలు మనం సంపాదించుకోవచ్చని మా మహిళా సోదరి మళ్ళీ చెప్తున్నాం. మన మిషన్ ఇచ్చారు కదా అనుకోకుండా, మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత మంచి మనసు ఉందో చూడండి. మళ్ళీ కుట్టే మిషన్ కూడా నేర్పించడానికి కూడా ఒక టీంను కూడా వాళ్ళు పంపిస్తున్నారు. మన రాదు కదా ఉంటే మిషన్ తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారా, మళ్ళీ బయట నేర్పించుకోవాలనేది లేకోకుండా వాళ్ళ ఆ సంస్థ వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ కుట్ట మిషన్ వాళ్ళు కుట్టే ఏ విధంగా కుట్టాలని నేర్పించేంత వరకు ఆ సంస్థ వాళ్ళు కూడా శాలరీ కూడా ఇస్తున్నారు. దానిపై దయచేసి ఈ మిషన్ వచ్చినప్పుడు బాగుందా లేదని ఒకసారి చెక్ చేసుకొని తీసుకొని తర్వాత వాళ్ళు వచ్చి మనం సెట్ చేసిన తర్వాత 100 రూపాయలు కూడా అవుతుంది. ఆ 100 రూపాయలు కూడా ఇచ్చి మంచి భోజనం కూడా పెట్టి వాళ్ళకు పంపించాలని ప్రత్యేకంగా మా మహిళా సోదరులందరికీ కూడా నేను చెప్తున్నాను. ఇచ్చినారు కదా తీసుకున్నాం, తక్కువ రేటు ఇంట్లో పెట్టుకుని అయిపోయింది అనుకున్నా ఒక కృతజ్ఞత భావన
ఉంటారని కూడా చెప్తున్నాం. ఇందాక కిషోర్ అన్న మాట్లాడారు, ఆయన స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే పట్టాల రవిలో చిరుపట్టాలను పుట్టారు, అన్నగారు కూడా చిరుపట్టాలు పుట్టారు. కాబట్టి ఆయన కూడా ఫస్ట్ రాష్ట్రాన్ని నియోజకవర్గానికి ఛాన్స్ ఇవ్వండి శ్రీనివాస్ సార్ కూడా అన్నగారు కూడా చెప్పినారు. దానిపైన ఏది ఏమైనా మరి వెనుకబడిన మండలాలు కాబట్టి మీరు కూడా చూసింటారు, పెద్ద పెద్ద నియోజకవర్గాలు చూసింటారు. మా నియోజకవర్గాలని బడచిక్క నియోజకవర్గాలు కాబట్టి ఏది వచ్చిన మీ సంస్థల ద్వారా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ ఆడబిడ్డగా మేము కూడా మిమ్మల్ని ఇద్దరిని కూడా అడుగుతున్నాం. మా నియోజకవర్గానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఇప్పుడే మన కిషోర్ రెడ్డి గారు అన్నట్లు శ్రీనివాస్ అన్న గారు కూడా చెప్పారు, చాలా వరకు సైకిల్ కూడా ఆడపిల్లలు చదువుకునే పిల్లలకి సైకిల్ కూడా ఇస్తామన్నారు. ఫస్ట్ అవి కూడా మా దాంట్లోనే ప్రారంభోత్సవం చేయాలని కూడా చెప్తున్నా. మహిళా ఎమ్మెల్యే ఉంది, మీరు మా సోదరు లాంటి వాళ్ళు కాబట్టి మా నియోజకవర్గానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఇచ్చేటప్పుడు కూడా ఎన్ని కిలోమీటర్లు ఉండాలనేది కూడా క్లారిటీ ఇస్తే ఆ రకంగా తీసుకుంటాం. అందరికీ ఇవ్వాలంటే మనం కూడా ఇవ్వలేకపోతాం. ఒకే గ్రామంలోనే దాదాపు 50-60 మంది పిల్లలు ఉంటారు. అందరికీ ఇవ్వాలంటే కూడా కుదరదు. స్టెప్ బై స్టెప్ కూడా వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మనకి ఎర్రకాపురం నుంచి నసరకోట పోవాలంటే సైకిల్ కంపల్సరీగా అవసరం. కొత్తగారికోట నుంచి నసరకోటకు రావాలన్నా, మాదాపురం నుంచి నసరకోటకు రావాలన్నా, పిచ్చిరెడ్డిగడ్డల నుంచి నసరకోటకు రావాలన్నా, దొబ్బలపల్లి నుంచి పేరూరుకు పోవాలన్నా, ఏడుగురాగలపల్లి నుంచి పేరూరుకు రావాలన్నా, ఇట్లా పంచాయతీల వరకు కూడా మనం చూసుకుంటే ఈ మండలంలో చూస్తే కంచుకుంట, కాండలకుంట కానీ కొత్తపల్లి ఇవన్నీ దూరం ఉంటాయి. ఇలాంటి ప్రాంతాలకు కూడా మనం సైకిళ్ళు కూడా ఇస్తే వాళ్ళు కూడా ఉపయోగపెట్టుకుంటారని కూడా చెప్తున్నాం. సైకిళ్ళు ఇచ్చారు కదని అది కూడా వేరే రకంగా వాడుకోకుండా మనం తప్పకుండా మన పిల్లల కోసమే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్కూల్ పిల్లలకు ఆడపిల్లలందరికీ కూడా సైకిళ్ళు ఇచ్చినారు. అదే ప్రకారంగా ఈరోజు సంస్థలు కూడా ముందుకు వచ్చి ఇస్తామని కూడా చెప్పినందుకు ప్రత్యేకంగా మా మహిళలు మా ఆడబిడ్డల తరఫున అన్నగా ఇద్దరికి వీళ్ళు 2 సంస్థలు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా. మన ఆడవాళ్ళకి ఎక్కువ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ళని కూడా గౌరవించే మన మహిళల పేరు మీద అన్ని కూడా వేస్తున్నారు. ఆడవాళ్ళకి సగం ఆస్తులు సగం హక్కు కల్పించిందే ఆ రోజు కీర్తి శేషు నందమూరి తారక రామారావు గారు. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డాక్టర్ సంఘాలు పెట్టి ప్రతి ఒక్క మహిళ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్యాంకుల పేరు కూడా చేసుకొని మీ కుటుంబాలు కూడా మీరు కాపాడుకొని మీ పిల్లలు చదివించుకోవాలనే ఆలోచనతోనే డాక్టర్ సంఘాలు పెట్టిన గొప్ప మనసుండే నాయకుడు మా నాన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు సంఘాలు కూడా బలపడి ఈ రోజు ఇలాంటి కుట్ట మిషన్లు తీసుకొని సొంతంగా వాళ్ళు 6,000 రూపాయలు కడుతున్నారంటే వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ కొడుకులు కానీ చేయి చాపుకోకుండా చేసిన వ్యక్తి మా నాన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు సంఘాల వాళ్ళు ఎక్కువ మంది లోన్లు కూడా తీసుకున్నారు. మీరు కూడా సంఘాల వాళ్ళు కొంతమంది అక్కడెక్కడ మోసపోతున్నారు. లెక్కలు రాసేటప్పుడు బ్యాంకులో కడతామని కట్టుకోకుండా ఆ రకంగా కూడా మిమ్మల్ని మోసం చేశారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మీ డబ్బులు మీ లెక్కలు. అంటే మీ డబ్బులు మీరు కట్టిన తర్వాత లెక్కలు కూడా మీరు చూసుకోవడానికి అవకాశం మనకు ఫోన్ కూడా కనెక్ట్ చేసి ఇచ్చిన గొప్ప